హాయ్, ఈరోజు మీకు తెలుగు సినిమాక్స్ ఛానల్కి స్వాగతం. ప్రభాస్ అనుష్క సిరీస్లో ఈ భాగంలో ప్రేమ మాటలో కాదు, మౌనంలో, చూపుల్లో, నిశ్శబ్దంలో బయటపడుతుంది. వర్షం ఆగిన స్టూడియోలో కెమెరా ఆఫ్ అయిన తర్వాత ప్రభాస్ అనుష్క మధ్య నిజమైన భావోద్వేగాలు మొదలవుతాయి. ఇది సినిమా కథ కాదు, హృదయాల మధ్య పుట్టిన ఒక నిశ్శబ్దమైన ప్రేమ కథ. వర్షం ఆగిపోయిన తర్వాత హైదరాబాద్ స్టూడియో పరిసరాల్లో మట్టి వాసన గాలిలో కలిసిపోతుంది. షూటింగ్ ముగిసినప్పటికీ ప్రభాస్ మనసు మాత్రం ఇంకా ఆ ఆఫీస్లోనే ఆగిపోయింది. కెమెరా ఆఫ్ అయ్యాక కూడా అనుష్క కళ్ళలో కనిపించిన ఆ మాటలు లేని భావం అతన్ని వెంటాడుతుంది. అనుష్క ట్రైలర్ ముందు నిలబడి ఉంది, చేతిలో కాఫీ కప్పు. వర్షం చినుకులు ఇంకా చెట్టు ఆకుల మీద నుంచి జారుతున్నాయి. ఆమెకు వెనుక నుండి అడుగుల శబ్దం వినిపించింది. ఇంకా ఎక్కడైనా ప్రభాస్ స్వరం. ఆమె తల తిప్పింది. చిన్న నవ్వు. షార్ట్ అయిపోయింది కదా, మనసు మాత్రం ఇంకా రెడీ కాలేదు. ఆ మాట ప్రభాస్ హృదయం తాకింది. అతను పక్క నిలబడ్డాడు. ఇద్దరి మధ్య మౌనం, కానీ ఆ మౌనం మాటల కంటే గట్టిగా మాట్లాడుతుంది. ఈ సినిమా వాళ్ళందరికీ ప్రత్యేకం. కేవలం కథ కాదు, ఒక ప్రయాణం. గత పార్ట్లో జరిగిన అపార్థం తర్వాత ఇద్దరు దూరంగా ఉన్నారు, కానీ ఈరోజు షూట్లో వాళ్ళిద్దరి కళ్ళల్లో అదే పాత నమ్మకం తిరిగి మెరిసింది. నిన్న రాత్రి స్క్రిప్ట్ చదివాను, అనుష్క అంది. ఈ సీన్లో హీరోయిన్ మౌనంగా ఉండాలని రాశారు, కానీ ఆ మౌనం ప్రేమతో నిండిపో ఉండాలి. ప్రభాస్ తల ఊపాడు. అదే నేను ఫీల్ అయ్యాను. మాటలు లేకుండా చెప్పే ప్రేమ కష్టం, కానీ మనిద్దరం కలిస్తే మలుపు. ఆ మాట విన క్షణం ఆమె చేతి వేళ్ళు కంపించాయి. కాఫీ కప్ పక్కన పెట్టింది. స్టూడియో వెనుక ఉన్న చిన్న తోటలోకి నడిచారు. అక్కడే ఒక బెంచ్. అప్పట్లో పార్ట్ 12 షూట్ సమయంలో ఇదే బెంచ్పై నవ్వుకున్నారు. అప్పట్లో ప్రేమ అనేది అర్థం కాని నవ్వు. ఇప్పుడు అదే నవ్వు లోతైన నిశ్శబ్దం. అప్పుడు మనం ఎంత సింపుల్గా ఉండేవాళ్ళం అన్నది అనుష్క. ఇప్పుడు కూడా అలాగే ఉన్నాం. ప్రభాస్ నవ్వాడు. కేవలం అర్థాలు మారాయి. ఆమె అతని వైపు చూసింది. అర్థాలు మారితే నిర్ణయాలు కూడా మారుతాయి. ప్రభాస్ క్షణం ఆలోచించాడు. నిజం అయితే మారుతాయి. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుండగా దూరంగా లైట్స్ ఆఫ్ అయ్యాయి. యూనిట్ వెళ్ళిపోయింది. స్టూడెంట్ నిశ్శబ్దం. ఈ నిశ్శబ్దంలో వారి హృదయాల శబ్దం స్పష్టంగా వినిపిస్తుంది. ప్రభాస్ ఆమె మెల్లగా పిలిచింది. మన మధ్య ఉన్నది సినిమా వరకేనా? ఆ ప్రశ్న గాలిలో నిలిచిపోయింది. అతను ఆమె వైపు తిరిగి నేరుగా కళ్ళలోకి చూశాడు. నువ్వు సమాధానం వినాలంటే నిజం చెప్పాలి. నిజమే కావాలి ఆమెకు. అయితే అతను ఊపిరి తీసుకున్నాడు. ఈ కథ కెమెరా వరకే కాదు, నా మనసు వరకు వచ్చింది. ఆ మాటతో ఆమె కళ్ళలో నీరు మెరిసింది. కానీ అది బాధ కాదు, ఊరాట. అనుష్క లేచి నిలబడింది. నాకు ఒక భయం ఉంది అంది. మనమిద్దరం పబ్లిక్ లైఫ్లో ఉన్నాం, ప్రతి అడుగు వార్త. ప్రభాస్ కూడా లేచాడు. భయం నాకు కూడా ఉంది, కానీ ప్రేమ భయాన్ని మించితేనే కథలు పుడతాయి. ఆమె నెమ్మదిగా అతని వైపు అడుగు వేసింది. చేతులు దగ్గరయ్యాయి. తాకలేదు, కానీ ఆ దగ్గరే చాలించింది. ఇది మన రహస్యం ఆమె, ఇది మన బలం అతను. వచ్చే భాగంలో దూరంలో మేఘాలు విడిపోయాయి. చంద్రుని బయటికి వచ్చాడు. స్టూడియో లైట్స్ ఆఫ్ అయిన వారి మధ్య వెలుగుతుంది. ఈ పాటలు చెప్పలేదు, అనుభవించారు. మాటల మధ్య మౌనంలో, హృదయాల మధ్య నమ్మకంతో వచ్చే భాగం కొనసాగుతుంది. థ్యాంక్ యూ ఆల్.